గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ లేటెస్ట్ లుక్స్ తో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు. అయితే వీరిద్దరి లుక్స్ లోనూ చాలా తేడాలు కనబడుతున్నాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. రామ్ చరణ్ గారు RC16 ప్రాజెక్ట్ కోసం కంప్లీట్ మేకోవర్ సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యేకమైన ట్రైనర్ పర్యవేక్షణలో ఆయన వర్కౌట్స్ చాలా రిగరస్ గా చేస్తూ వచ్చారు. అందుకు ఫలితం ఆయన లుక్స్ లో క్లియర్ గా కనబడుతోంది. ఆయన ప్రస్తుతం బీస్ట్ మోడ్ లో ఉన్నారు. మస్కులర్ బాడీ డెవలప్ చేసి లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్ అండ్ మస్టాస్ తో ఆయన మ్యాచోగా కనిపిస్తున్నారు. ఒక వస్తాదులా దర్శనం ఇస్తున్నారు. కానీ ఇందుకు పూర్తి రివర్స్ లో ఎన్టీఆర్ గారు మాత్రం బాగా స్లిమ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారా అనిపిస్తోంది ఆయన తాజా లుక్స్ పరిశీలిస్తే. మస్కులర్ బాడీ డెవలప్ చేయడం సంగతి అటుంచి వెయిట్ లాస్ ఏమైనా అయ్యారా అనిపిస్తోంది ఆయన లుక్స్ ను చూస్తుంటే. ఈ డెడ్లీ స్లిమ్ లుక్స్ కోసం ఆయన వర్కౌట్ చేస్తున్న ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. కాగా తాజా ట్రెండ్స్ ను పరిశీలిస్తే రామ్ చరణ్ గారి ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో బేభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆయన ఒక ఆరా క్రియేట్ చేశారు తన లుక్స్ తో. ఇది కంప్లీట్ కాంట్రాస్ట్. ఎన్టీఆర్ గారి లుక్స్ మాత్రం విమర్శలకు గురవుతున్నాయి. ఆయన వార్ 2 చిత్రంలోనూ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులోనూ కూడా సేమ్ లుక్స్ తో కనబడే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి రామ్ చరణ్ గారిలా ఎన్టీఆర్ గారు కూడా ఒక ఆరాని ఎందుకు సెట్ చేయలేకపోతున్నారు? రిగరస్ గా వర్కౌట్స్ చేసి బీభత్సమైన మస్కులర్ బాడీ ఎందుకు డెవలప్ చేయడం లేదు అనే ప్రశ్నలు చాలా మందిలో కలుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. రామ్ చరణ్ గారిలా కండలు తిరిగిన దేహం డెవలప్ చేయాలంటే వర్కౌట్స్ చాలా గట్టిగా చేయవలసి ఉంటుంది. మరి ఎన్టీఆర్ గారికి అంత కష్టపడే ఓపిక లేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎన్టీఆర్ గారే సమాధానం చెప్పాలి.